నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ కు ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు. వన్ టౌన్ సిఐ దశరథ రామారావు వెల్లడి. మానసిక అంగవైకల్యం కలిగిన పిల్లల వివరాలను తల్లిదండ్రులు ఎన్రోల్ చేయించుకోవాలి. ఎంఈఓ లక్ష్మీనారాయణ విజ్ఞప్తి. మానసిక అంగవైకల్యం కలిగిన పిల్లలకు సంబంధించి సర్వే చేయడం జరుగుతుందని, తల్లిదండ్రులు అటువంటి పిల్లల యొక్క వివరాలను సర్వేలో నమోదు చేయించుకోవాలని ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వారి జీవన నైపుణ్యాలు మెరుగుపరచడమే కాక వారు అందరికీ వారే జీవించే విధంగా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందన్నారు. సర్వేలో భాగంగా సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించడం జరుగుతుందని, అటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క వివరాలను సర్వేలో ఎన్రోల్ చేయించుకోవాలని తల్లిదండ్రులకు ఎంఈఓ లక్ష్మీనారాయణ సూచించారు. మానసిక అంగవైకల్యం కలిగిన పిల్లలు, శారీరక అంగవైకల్యం కలిగిన పిల్లల్ని సర్వే చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఐఏడి టీచర్స్, భౌతిక సెంటర్ సంబంధించినటువంటి ఎంఆర్ టీచరు, హెచ్ఐ టీచర్ ఇద్దరు కూడా ప్రతి ఇంటిని కూడా అంటే అంగన్వాడీ సెంటర్ని కూడా సందర్శించి అక్కడ ఉండేటువంటి లిస్టుని తీసుకోవడం జరిగింది. ప్రతి తల్లిని వాళ్ళ తండ్రిని కోరేది ఏంటంటే, మీ దగ్గర ఎవరన్నా అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలు కనుక ఉన్నట్లయితే ఎన్రోల్ చేయించుకోండి. ఎన్రోల్ చేయించుకోవడం వల్ల వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ, మరి జీవన నైపుణ్యాలు, వాళ్ళు ఏ విధంగా జీవించాలనేటువంటి దానికి సంబంధించి సెల్ఫ్ హెల్ప్ అంటే వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా జీవించే విధంగా ఉండడం కోసం మరి తర్ఫీదు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానిలో కూడా పిల్లలు ఎన్రోల్ చేయించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా చూసినట్లయితే మనకి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం నాడు నేడు సంబంధించినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి చేయడం జరుగుతుంది. మామూలుగా ఈ వాటర్ కావచ్చు, రిపేర్స్ కావచ్చు, దాన్ని అదేవిధంగా మేజర్మైన రిపేర్స్ కావచ్చు, గ్రీన్ బోర్డ్స్ కావచ్చు, తర్వాత ఫర్నిచర్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా మరి ఇంకేమన్నా కొరతగా ఉన్నట్లయితే మొత్తం కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి రేపు పాఠశాల తెరిచిన నాటికి అన్నీ కూడా రెడీగా ఉంటాయి. మరి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా ప్రతి ఒక్క తల్లిని తండ్రిని కూడా. బాను శ్రీనుగా, పొట్టి శ్రీనుగా అందరికీ పరిచయం ఉన్న ఫోటోగ్రాఫర్ చుక్క శ్రీనివాస్ బాబు అనారోగ్య కారణంగా శుక్రవారం మరణించారు. చంద్రబాబు నాయుడు కాలనీలోని నివాసంలో ఆయన భౌతిక కాయాన్ని పలువురు సందర్శించి నివాళులు అర్పించారు. పాత్రికేయ రంగంలో దశాబ్దాలుగా ఫోటోగ్రాఫర్ గా చుక్క శ్రీనివాస్ బాబు సేవలు అందించారు. ఆయన మృతి బాధాకరమని ఆయన కుటుంబ సభ్యులకు మీడియా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, పట్టణ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వన్ టౌన్ సిఐ దశరథ రామారావు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా నిరంతర గస్తీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఉన్నట్లయితే డైల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించే విధంగా ప్రజలను చైతన్యపరిచినట్లు దశరథ రామారావు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. తెనాలి వన్ టౌన్ లిమిట్స్లో మనం ఈ నెల 13/5/2024న ఎలక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా రాబోయే జూన్ 4న కౌంటింగ్ రోజు కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ టౌన్ లిమిట్స్లో అన్ని ఏరియాల్లో కూడా సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మడ్ ఫోర్స్ కూడా మనం ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. అదేవిధంగా కార్డినెన్స్ చర్చ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజల్లో ఒక నమ్మకం కలిగించి ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, ఏ విధమైన గొడవలు జరగకుండా సజావుగా ప్రజలు ప్రశాంతంగా ఉండేదానికి పోలీసు 24/7 ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది. జూన్ 4న జరిగే ఎలక్షన్ కౌంటింగ్లో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏరియాల్లో కూడా పికెట్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు పోలీసు 24/7 నైట్ కానీ పగల కానీ ఎప్పుడు కూడా విరివిగా మూవింగ్ చేస్తూ టౌన్లో ఎక్కడ బయట వ్యక్తులు కూడా ఉండనీయకుండా పర్ఫెక్ట్గా ప్రజలకు సేవ చేసే విధంగా తెనాలి వన్ టౌన్ పోలీసు
తమ విధులు నిర్వర్తిస్తూ ఉంటుంది. ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఇమ్మీడియట్లీగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా డైల్ 100 కానీ 112 కానీ వినియోగించుకునే విధంగా అవేర్నెస్ కలిగించి ఎక్కడా ప్రాబ్లం లేకుండా మేము ఎప్పుడు ప్రజల్లో ఉండే విధంగా నిత్యం తిరుగుతూ ప్రశాంతంగా రేపు కౌంటింగ్ నిర్వహించేదానికి కృషి చేస్తూ ఉన్నాం. పట్టణ నాసర్పేటలోని అనుకోలు వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగిన దేవస్థానం 84వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని దేవస్థాన అర్చకులు తురగా నాగరాజు శర్మ, తురగా సాయి భరద్వాజ్ శర్మ, కాకునూరి శివ, సూర్యకుమార్, మురళీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. మన నాదరపేట సంకావారి కొట్ట దగ్గర ఉన్నటువంటి శ్రీ రుక్మిణీబాయి సమేత పాండురంగ స్వామి వారి 84వ వార్షికోత్సవాలు గత ఆదివారం నుండి అనగా 19వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరిగింది. ఇవాళ రోజున భక్తులందరికీ సుమారు ఒక 3000 మందికి భోజనాలు ఏర్పాటు చేశాము. ఈ భోజనాలకి చాలామంది మా సహకరించారు. మీ రూపాన వాళ్ళందరికీ కూడా మేము భగవంతుడి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తెనాలి నందు నాజర్పేటలోని నూతనంగా నెలకొల్పిన కిడ్స్ విజ్డమ్ ప్లే స్కూల్ ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై స్కూల్ను ప్రారంభించారు. విలువలతో కూడిన విద్యను ఈ ప్రాంత విద్యార్థులకు అందించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాగంగా మాస్టర్ బ్రెయిన్ అబాకస్ నందు నిర్వహించబడిన అబాకస్ సమ్మర్ క్యాంప్ 2024 నందు విజేతలైన వారికి సర్టిఫికేట్స్, మెడల్స్, మెమెంటోస్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో డైరెక్టర్స్ షేక్ షాఫియా, షేక్ షాకియా, షేక్ జాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. యూసీ మాస్ అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్లో ప్రావీణ్యం పొంది ఈ రోజున మరి కిడ్స్ విజ్డమ్ ప్లే స్కూల్ని ప్రారంభించుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆహ్వానించుకోవడం జరిగింది. వారి చేతుల మీదుగా సమ్మర్కి స్పెషల్గా ఒక క్యాంపు నిర్వహించడం జరిగింది. సమ్మర్ క్యాంప్ 2024 దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్ సెరమనీ కూడా రాజా గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. శ్రీ తాళపాక అన్నమయ్య 616వ జయంతి ఉత్సవాలు పట్టణంలో ఘనంగా జరిగాయి. బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కళావేదిక నందు మహతి శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం, శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంగీతన బృందం వారి సంయుక్త ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమయ్యకు అర్చన గావించి చిరంజీవి, దేవి లలిత, యశస్విని, తుల్యశ్రీ, తులసి, శర్వాణి,
తొలుత అప్పని వరప్రసాది అన్నమయ్య అనే సంకీర్తనతో ప్రారంభించినారు. అనంతరం టీవీఎస్ శాస్త్రి నారాయణచే నమో నమో అనే కీర్తన ఆలపించారు. పర్చూరు సుబ్బారావు అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశ్ మంత్రము అంటూ పలు కీర్తనలు ఆలపించారు. తరువాత కొండపి వసుంధర బృందంతో జయ జయ నరసింహ సర్వేశ అను పలు కీర్తనలు ఆలపించారు. ఈ సంకీర్తన కార్యక్రమానికి తబలాపై పెరవలి వంశీకృష్ణ, కీబోర్డుపై జి నాగసాయి, గుంటూరు వారు వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాహకులు కొండపి శ్రీనివాసరావు, సురాపతుల కేశవ, అందే బాలచంద్రమౌళి, కల్లూరు శ్రీనివాసరావు పాల్గొన్నారు. हितकर श्री वेंकटेश प्रयुक्त सतत पराक्रम जयंकर हितकर श्री वेंकटेश प्रयुक्त सतत पराक्रम जयंकर चतुरोहं ते शरणंगतोऽस्मि इतरान् विभज्य इह मां रक्ष चतुरोहं ते शरणंगतोऽस्मि इतरान् विभज्य इह मां रक्ष जगदीश करुणने लगरावे कमलेश तिरुवेंकटाधीश जगदीश కోటి కొంతులు నిన్ను గోవిందయని పిలువ కోటి చేతులు నీకు కోడి జోకలు చేయ. శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి సందర్భంగా ఈరోజు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కళావేదికపై శ్రీ మహతి మరియు రామలింగేశ్వర భక్త సమాజం, శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం సంయుక్త ఆధ్వర్యంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు ప్రారంభించాము. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఇదే దేవస్థానంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు జరుగుతాయి. తొలుతగా మన చిరంజీవులు దేవీలలిత, యశస్విని, తులజశ్రీ, శార్వాణి మరియు తులసి వీళ్ళు కలిసి పలు కీర్తనలు ఆలపించారు. రిటైర్డ్ టీచర్ టీవీఎస్ శాస్త్రి గారు, రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ పర్చూరు సుబ్బారావు గారు కీర్తనలు ఆలపించారు. అనంతరం కొండపి వసుంధర బృందంచే పలు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే రేపు శుక్రవారం ఇక్కడ ఊయలసేవ ఉంటుంది. ఊయలసేవలో కూడా అన్నమయ్య జయంతి తరఫున అన్నమయ్య సంకీర్తనలు గానం చేస్తాము. అలాగే శనివారం కూడా వృద్ధాశ్రమంలో పళ్ళు పంచిపెట్టడం ఉంటుంది. అలాగే ఆదివారం ఉదయం గీతామందిరంలో మనకి మొన్న ఆదివారం నాడు జరిగిన 19వ తారీఖు ఆదివారం జరిగిన అన్నమయ్య పాటల పోటీల్లో చిన్నారులకి బహుమతి ప్రదానం కూడా ఉంటుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్కు ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు, వన్ టౌన్ సీఐ దశరథ రామారావు వెల్లడి. మానసిక అంగవైకల్యం కలిగిన పిల్లల వివరాలను తల్లిదండ్రులు ఎన్రోల్ చేయించుకోవాలి. ఎంఈఓ లక్ష్మీనారాయణ విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.